అమ్మ నమస్తే అమ్మ. ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చిన 22 నెలల కాలంలో అమరావతి ఏమన్నా డెవలప్మెంట్ అవుతుందా? అది అమరావతి డెవలప్మెంట్ అవుతుందా అని అడుగుతున్నారు. అసలు అమరావతి అందరూ కూడా ప్రపంచం మొత్తం కూడా అమరావతి వైపే చూస్తుంది. ఎందుకంటే మీకు క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, తర్వాత విట్ కావచ్చు, అనేక సంస్థలు అసలు గత ప్రభుత్వం 2014 2019 వరకు అభివృద్ధి చేసింది ఒక ఎత్తు, 2019 నుంచి ఇప్పుడు చేసేది ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో అడుగడుగున ముందుకెళ్తుంది. రెయ్యంబగుళ్ళు నిద్ర లేకుండా మంత్రులు సైతం, ఎమ్మెల్యేలు సైతం అందరూ కూడా అసలు అందరూ మెచ్చిన రాజధాని, దేవతలు మెచ్చిన రాజధాని అమరావతి అని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. రోడ్లు మీరే చూడొచ్చు. ఇప్పుడు ఎవరో అభూత కల్పన చేయవలసిన అవసరం లేదు. ఎవరైనా సరే అంతకుముందు చూసిన వారు, ఇప్పుడు చూసిన వాళ్ళు ఆ ప్రగతిని మీరే తెలుసుకోవచ్చు. ఇవాళ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ అనే ఆయుధం ఉంది. మీరు వెళ్ళి గత ఫోటోలు చూసుకోండి, ఇప్పుడు ఫోటోలు చూడండి. అంటే అభివృద్ధి చెందుతుంటే మీకు కళ్ళు కనపడటం లేదా? నిందలు వేసేవారికి అని అడుగుతాను. అది ఎవరైనా కావచ్చు. అంటే పక్కన గత పాలకులు మాట్లాడుతున్నాను ఏంటంటే అసలు అమరావతిలో డెవలప్మెంట్ ఏమీ కనిపించట్లేదు. ఏదైతే చంద్రబాబు విజనరీ లీడర్ అని చెప్పుకుంటున్నాడు, కానీ అసలు అమరావతిలో డెవలప్మెంట్ ఏమీ లేదు, ఒక బినామీలకి అంటే ఏటీఎం లాగా వాడుకుంటున్నాడని చెప్పి అంటున్నారమ్మా. ఏంటి ఏటీఎం లాగా వాడుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి లేదు. ముఖ్యంగా తర్వాత కూటమి ప్రభుత్వంలో ఇవాళ స్టేడియం అంటే ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్స్, ఇవాళ యూత్కి అందరికీ కూడా ఆ క్రికెటర్స్ అందరూ కూడా మేము ఆడుకుంటాం, మా రాజధానిలో మేము ఆడుకుంటాం. ఇంతకుముందు ఎల్బీ స్టేడియంకి వెళ్ళేవాళ్ళు, ఏది కావాల్సి వచ్చినా తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎల్బీ స్టేడియంలో ఆడేవారు. అంతకంటే దానికి మిన్నగా మన కేసినేని నాని గారు వాళ్ళ బృందంతో పరిశీలించి అటు మూలపాళ్ళు అది గెస్ట్ హౌస్గా, అంటే వచ్చిన గెస్ట్లకి చిన్న చిన్న మ్యాచెస్ ఆడటానికి, అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ మ్యాచ్లు ఆడటానికి ఇవాళ యువత అంతా కూడా క్రికెట్ మన ఏదో ఒక ఎన్నేళ్ల తర్వాత ఒక క్రికెటర్ గెలిస్తే అసలు పెద్ద పెద్ద పిల్లలంతా కూడా చాలా ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. అంటే ఆ ఆనందాలు ఎక్కడో జరుపుకుంటే ఆనందం కాదు, మన కళ్ళ ముందు మన లోగిట్లో మన రాజధానిలో జరుపుకోవాలి అని పిల్లలందరూ ఆశగా ఎదురు చూస్తుంటే దానికి కూడా వడివడిగా అడుగులు వేస్తూ ఉన్నారు. చాలా వరకు అభివృద్ధి చేశారు. ఇంకా కూడా రోడ్లు కావచ్చు, బిల్డింగులు కావచ్చు, అనేకం కూడా అభివృద్ధి చేస్తున్నారు. తెలియని మూర్ఖులు మీ ఇంటి దగ్గర పల్లం ఉంటే ఎక్కడైనా నీరు వస్తే ఆ నీటిని అమరావతి మునిగిపోతుందని కూడా చూపించారు. అటువంటి కూడా మేము కూడా సెల్ ఫోన్లో చూసాము. ఈ పిచ్చి పరాకాష్ట ఇంకా కూడా తగ్గలేదంటే వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళ మెంటాలిటీ దిగజారిపోయిందో ఏమి అర్థం కాని పరిస్థితి. 11 స్థానాలకు పరిమితం చేసినప్పటికీ, ప్రజలందరూ కొడుతున్నప్పటికీ ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకోలేక ప్రజల్లోకి రావాలి. ఊరికే ఈ ప్యాలెస్ల్లో కూర్చొని లేకపోతేనేమో ఇతర రాష్ట్రాల వాళ్ళని సోషల్ మీడియాకి డబ్బిచ్చి వాడుకోవటం కాదు, వాస్తవాల్లోకి మాలాగా ప్రజల్లోకి ఒక కార్యకర్తగా మేము ప్రజల్లోకి గుండె మీద చేసుకొని చంద్రబాబు గారి చెల్లెళ్ళగా వెళతాం. అంటే మాకు ఇక్కడ ముఖ్యంగా అమరావతిలో డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి మీరు అంటా ఉంటే, కానీ వైసీపీ నాయకులు ఎందుకని అలా ఇక్కడ డెవలప్మెంట్ ఏమీ లేదు, ఇటు క్వాంటమ్ వ్యాలీ విషయంలో కూడా అసలు ఇక్కడ పెట్టారే కానీ జాబ్స్ కూడా కల్పించలేకపోతున్నారు కూటమి ప్రభుత్వం అంటున్నారు. ఎందుకనమ్మా అసలు? ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలని చెప్పాం, ఇప్పటికీ 30,000 ఉద్యోగాలు ఇచ్చారు. అంటే మాకు రాజకీయాలతో కూడా ఒక రకంగా సంబంధం లేదు. అభివృద్ధి చెందుతున్నప్పుడు దాని మీద బురద జల్లటం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టా? ప్రజల్ని ఆలోచించమంటున్నా. నేను ప్రజల్నే ఆలోచించమంటున్నా. ఎందుకంటే మీకు రాజకీయాలు వద్దు. ఏదైనా మంచి పని చేసేటప్పుడు వాళ్ళకి చేయూతనిస్తే ఆ మంచికి మనం సహకరించిన వాళ్ళం అవుతాం. చెడు చేసే వాళ్ళకి సహకరించినట్టయితే ఆ చెడ్డ వాళ్ళల్లో మనం కూడా ఒకళ్ళం అవుతాం. అలా రాష్ట్రం మిగిలిపోకూడదు, ఏది కూడా మన రాజధాని మిగిలిపోకూడదు అనేది ఒక్కసారి ప్రజలను గుండె మీద చేసుకొని ఆలోచించబడినా. భద్రత విషయంలో, మహిళల భద్రత విషయంలో హోంమంత్రి అనిత గారు ప్రతి క్షణం ఎక్కడ ఏం జరిగినా అసలు ఒక రకంగా సిఐలు, ఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు అట్లా వాళ్ళు చూస్తారు. కానీ ఒక చిన్న విషయం జరిగినా సరే అది ఒక మహిళా హోంమంత్రి అయ్యి దాన్ని ఉక్కు పాదంతో అణిచి ఎక్కడ జరిగినా సరే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవటంలో కానీ దేనిలో కానీ ప్రభుత్వం అన్నీ కూడా సజావుగా సాగుతుంది. చాలా బాగుందని ప్రజలందరూ కూడా అంటున్నారు. ఈ అద్దెకి తీసుకొచ్చి మీడియా ప్రజలను అద్దెకి తీసుకొచ్చి మాట్లాడిస్తాం, అది చాలా కరెక్ట్ కాదు. అమ్మ మరి ఏదైతే మనం చూసుకున్నట్లయితే మన రీసెంట్గా కూడా ఒక చోట ఫైర్ యాక్సిడెంట్ జరిగిన పరిస్థితి, ఏదైతే అమరావతిలో
పైపులు వేసిన దృశ్యంలో అక్కడ కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగిన పరిస్థితి. నిన్న కూడా ఒక చోట పైపులు మొత్తం తగలని పరిస్థితి. ఏంటమ్మా ఎందుకని ఈ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు అసలు? మొన్న కలెక్టర్ల సమావేశం రోజు కూడా అదే రోజు పైపులు తగలబడినాయి. అది ఒకవేళ ఎందుకనో ఏంటో ఏదైనా ఎర్త్ జరిగిందేమో, పొరపాటున ఏదైనా ఎక్కడన్నా జరిగి ఇది యాదృష్టికంగా జరిగిందేమో అని అప్పటికీ కూడా వివిధ కోణాల్లో వాళ్ళని వెలికి తీయటానికి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ నిన్న జరగటం చాలా దారుణం. ఏంటంటే ఇది కావాలని కుట్రపూరిత చర్య. ఎందుకంటే ఇంత వర్షాలు పడినాయి, ఈ వర్షాలు నిన్న మొన్న పెద్ద పెద్ద వర్షాలు పడినాయి, అసలు నిజంగా రోడ్లన్నీ కూడా చల్లగా ఉన్నాయి. అటువంటి చోట అంటే గడ్డి చెత్త జదారం అనేక ఉన్న చోట పొలాల్లో ఇంకా మెత్తగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అటువంటి చోట ఫైర్ జరిగింది అంటే ఇది కుట్రపూరిత చర్య. అంటే అమరావతి మీద నీళ్లు చల్లాలి, ఇక్కడ ఏదో ఒకటి చెయ్యాలి, మన వికృత చేష్టలు కనపడాలి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా కుట్రపూరితమైన చర్య. దీనికి ఎవరు తెలిసి తెలియక పిచ్చి చేష్టల్లో గనక చెయ్యి పెట్టినట్లయితే మగపిల్లలు మీ భవిష్యత్తు అంధకారం అవుద్ది. దీని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు. మీరు ఏదైనా అరాచకం చెయ్యాలని ఎవరన్నా మీకు డబ్బు రూపేణా, ధన రూపేణా, వస్తు రూపేణా ఏదైనా మిమ్మల్ని భ్రమ పెట్టినట్లయితే అది తప్పు అని తెలుసుకోండి. మీ పెద్దలకి చెప్పండి, పిల్లలైతే పెద్దవాళ్ళకి చెప్పండి, పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పండి. ఇటువంటి చర్యలకు పాల్గొనకూడదు, భవిష్యత్తు నాశనం అవుద్ది, భవిష్యత్తు అంధకారం అవుద్దని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే రాజధాని మీద ఫస్ట్లో ఉండి తర్వాత అధికారంలోకి వచ్చిన 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు అదేవిధంగా ఒకవేళ ఇప్పుడు అమరావతి కానీ డెవలప్మెంట్ అయితే మళ్ళీ నేను రాలేను ప్రజల్లో కన్నా కాన్సెప్ట్తో ఇలా 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారనుకోవచ్చా? అలాగేంటి అసలు ఆయనకి స్థానమే లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి స్థానమే లేదు అసలు. ఎందుకంటే ప్రజల్లోకి వచ్చింది ఏది? నీ ముడ్డివాకిట జరిగితేనే, మహిళ మీద అత్యాచారం జరిగితేనే నువ్వు రాలా బయటికి. ఎన్నో కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు ఎన్ని జరిగినప్పటికీ కూడా నీ ప్రభుత్వం కానీ నువ్వు కానీ రాకపోయేటప్పటికే నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు. జగన్ గారికి చెప్తున్న ఒకటే మాట, అరాచక శక్తుల్ని పెంచి పోషించవద్దని చెప్తున్నా. మీ భవిష్యత్తుతో పాటు పిల్లలు, తెలియని పిల్లల భవిష్యత్తుని అంధకారం చేయొద్దు. వాళ్ళ జీవితాలతో చెలగాటాలు రాజకీయ నాయకులు ఆడుకోకూడదని కూడా నేను మనవి చేస్తున్నాను. అది ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా అమాయకుల్ని, పసిపిల్లల్ని, వీళ్ళని కూడా ఎవరిని కూడా అరాచకానికి దింపటం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. విద్యనిచ్చి వాళ్ళని మనోవికాసానికి తయారు చేసి, విద్యావంతులుగా తయారు చేసి, ఇప్పుడు ప్రతి ఒక్క మినిస్టర్ కూడా చదువుకున్న వాళ్ళు. నారా లోకేష్ గారు ఉన్నారు, ఉన్నత విద్యను అభ్యసించి విద్యాశాఖ మంత్రి అయ్యాడు. లా అండ్ ఆర్డర్ అనిత గారు, లేకపోతే గుమ్మడి సంజారాణి గారు, సవిత గారు, వీళ్ళందరూ కూడా చదువుకొని మంత్రులైన వాళ్ళు. వీళ్ళు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారు. ఉన్నమ్మకే చీర కొనిపెట్టలేనివాడివి 3 అమ్మలకి ఎలా పెడతావు? అంటే నువ్వు కన్న తల్లికి ఇవ్వాలా నువ్వు అన్యాయం చేసి రోడ్డు ఎక్కావు, చెల్లికి అన్యాయం చేసి రోడ్డు ఎక్కావు. రాజధాని ప్రజలకు పెడతావా? అసలు ప్రజలు ఎలా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? కాబట్టి మరొక్కసారి ఆలోచించుకోవాలని ప్రజలందరినీ కూడా మీరు విజ్ఞతతో ఆలోచించండి, అభివృద్ధి వైపు మళ్ళండి. మీ ఈ ఉచితాల కోసం కూడా మీరు చూడవద్దు. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపే నాయకుడికి మీరు అందరూ చేయూత ఇవ్వాలని కోరుకుంటున్నాను.